హలో ఆల్ అండ్ వెల్కమ్ టు తైవ్యూ. జక్కన్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఇలా అన్నారు, 100 సినిమాలు వస్తే వాటిలో సక్సెస్ రేట్ ఉన్నది 5% వాటికే. అది నార్మల్ ట్రోప్స్తో నడిచే మూవీ అవ్వచ్చు ఆర్ డిఫరెంట్గా తీసే మూవీ అవ్వచ్చు. రెగ్యులర్గా యూస్ చేసే ట్రోప్స్తో తీసే మూవీ అయితే జనాల్లో మిస్టేక్స్ అవాయిడ్ చేస్తారు. బట్ ఎప్పుడైతే ఒక డిఫరెంట్ సినిమా తీస్తారో ఆడియన్స్ దానికి అటెన్షన్ ఇస్తారు. అండ్ ఆ అటెన్షన్కి వాల్యూ ఇచ్చేలా సీన్స్ లేకపోతే వాళ్ళు తప్పకుండా డిసప్పాయింట్ అవుతారు. జక్కన్ ఎప్పుడు ఇంపాసిబుల్ టాస్క్స్ని ఎంచుకుంటారు అండ్ వాటిని ఎలా పాసిబుల్ చేయగలిగాడని చూద్దామని వచ్చిన ప్రతి ఒక్కరిని సాటిస్ఫై చేస్తారు. ఆర్ఆర్ఆర్లో కూడా ఇద్దరు స్టార్ హీరోస్ని స్క్రీన్ మీద ఈక్వల్గా బ్యాలెన్స్ చేయగలిగారా లేదా అని ఒక ఇంపాసిబుల్ టాస్క్ ఉంది. ఇంతకీ జక్కన్న ఇద్దరు స్టార్స్ని బ్యాలెన్స్ చేయగలిగారా? మైథలాజికల్ రిఫరెన్సెస్ లేకుండా జక్కన్న సినిమా ఉండదు. సో ఆర్ఆర్ఆర్లో యూజ్ చేసిన రిఫరెన్సెస్ ఏంటి మీకు తెలుసా? ఆర్ఆర్ఆర్ స్టోరీ లైన్ సుమారు నెలలో రాస్తే డీటెయిలింగ్ పార్ట్ మాత్రం 6-8 నెలలు రాశారు. సో మూవీలో మీరు గమనించలేని డీటెయిలింగ్ చాలానే ఉంది. అలానే జక్కన్న ఇది తన బెస్ట్ మూవీ అని ఒక ఇంటర్వ్యూలో అన్నారు. ఆర్ఆర్ఆర్ ఏ ఆస్పెక్ట్లో తన బెస్ట్ మూవీ అనొచ్చు? ఇవన్నీ ఈరోజు మన వీడియోలో డిస్కస్ చేద్దాం. ఆర్ఆర్ఆర్ ఇస్ స్ట్రీమింగ్ ఆన్ ZEE5 ఇన్ సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ అండ్ హిందీ ఏమో నెట్ఫ్లిక్స్లో అవైలబుల్ ఉంది. మా ఛానల్ని ఇప్పటి వరకు అందరూ చాలా బాగా సపోర్ట్ చేస్తూ వచ్చారు, కానీ మా వ్యూవర్స్లో చాలామంది ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదు. సో కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కేసి బెల్ ఐకాన్ కొట్టేస్తే మా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వెంటనే వచ్చేస్తాయి. ఆర్ఆర్ఆర్ సినిమాకి ఇండియాలో ఉన్న హైప్కి 1000 కోట్ల పైన బిజినెస్ చేసిందంటే అందులో పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన విషయం ఏం లేదు. ఎస్ఎస్ రాజమౌళి బాహుబలి తర్వాత క్రియేట్ చేసిన హైప్ తీస్తున్న సినిమాలు ఆ స్థాయిలో ఉన్నాయి కాబట్టి ఆ కలెక్షన్స్ వాటికి ప్రతిరూపాలే. కానీ ఎవరైనా అనుకున్నారా వెస్ట్ నుంచి అంటే ఫారినర్స్ నుంచి ఆర్ఆర్ఆర్కి ఈ రేంజ్లో రెస్పాన్స్ వస్తుందని? అమెరికా ఒక్కటే కాదు, కెనడా, యూకే, ఆస్ట్రేలియా, జర్మనీ ఇలా చాలా దేశాల్లో ఉండే అక్కడి టాప్ క్రిటిక్స్ అండ్ ఫేమస్ సోషల్ మీడియా పర్సన్స్, యూట్యూబర్స్ కూడా ఆర్ఆర్ఆర్ సినిమా థియేటర్లో చూసి పిచ్చెక్కిపోయారు. ఎప్పుడు ఇండియన్ సినిమా అంటే బాలీవుడ్ అనే రకంగా చూసే ఫారినర్స్ పెద్దగా మన సౌత్ ఇండియన్ని పట్టించుకోలేని వీళ్ళకి ఆర్ఆర్ఆర్ ఈ రేంజ్లో ఎందుకు నచ్చిందంటారు? మాకు కొన్ని రీజన్స్ కనబడ్డాయి, అవి ఎండ్లో చెప్తాం. మీకేమైనా అనిపించుంటే కామెంట్స్లో చెప్పండి. 1. ఆర్ఆర్ఆర్ టైటిల్ని చాలా క్లెవర్గా యూజ్ చేసుకోవడం. సినిమాకి టైటిల్ ఆర్ఆర్ఆర్ అని ఉండడానికి అసలు రీజన్ మన అందరికీ తెలుసు, బట్ తెలుగులో తప్పిస్తే ఇంకా అన్ని భాషల్లో దీనికి రైజ్, రోర్ అండ్ రివోల్ట్ అని పెట్టారు. బట్ అది చూసి థియేటర్కి వెళ్ళిన జనాలకి అందులో ఉండే ఒక్కో R లెటర్తో స్టోరీ, ఫైర్ అండ్ వాటర్ టైటిల్స్ వేసి ఈ సినిమాలోని చాప్టర్స్ ఇంట్రడ్యూస్ చేశారు. సచ్ అ జీనియస్ మూవ్ కదా. అసలు ఏమాత్రం టైం వేస్ట్ చేయకుండా ప్లాట్లోకి వెళ్ళిపోతుంది సినిమా. టైటిల్ కార్డ్స్లో ప్లే సోల్ ఆఫ్ ఆర్ఆర్ఆర్ మ్యూజిక్తో స్టార్ట్ అయ్యి జక్కన్న టైటిల్ కార్డ్ పడిన వెంటనే స్టోరీలోకి వెళ్ళిపోతాం. రాజమౌళి స్టోరీని ముందే రివీల్ చేస్తారని మనకు తెలిసిందేగా. మనకి కనబడి ఆ టైటిల్స్ని జోడించి చూడండి, ద స్టోరీ ఆఫ్ ఫైర్ అండ్ వాటర్. ఆర్ఆర్ఆర్ మూవీ మొత్తం జరగడానికి కారణం ఈ స్టోరీ, అందులో ఉండే మళ్ళీ క్యారెక్టరే కదా. లేడీ స్కాట్ చేతి పైన మళ్ళీ వేస్తున్న ఆ బొమ్మ ఎక్కడో చూసినట్లేదు? అదే బాహుబలి 1లో శివుడు గీస్తాడు కదా అవంతిక చేతి పైన, సేమ్ అలాంటి పెయింటింగే మళ్ళీ కూడా వేస్తుంది. ఇదొక్కటే కాదు, ఇంకా కొన్ని బాహుబలి ప్యారల్స్ ఉన్నాయి, మీరు చూస్తూ ఉండండి. స్కాట్ యానిమల్స్ ని బుల్లెట్స్ తో హంట్ చేసి చంపుతాడు, కానీ లేడీ స్కాట్ కి కావాల్సిన వస్తువులైనా మనుషులైనా తన డబ్బులు బిచ్చం వేసుకుని లాక్కెళ్ళిపోతుంది. అది చూపెట్టడానికి ఈ షాట్ పెట్టారు. మళ్ళీ వాళ్ళ అమ్మని కొట్టే ముందు సర్జెంట్ కి స్కాట్ చెప్పి ఆ బుల్లెట్ స్టోరీ కూడా ఫస్ట్ మనం ఇక్కడే వింటాం. ఇది జస్ట్ సెటప్ అన్నమాట. దీనికి పే ఆఫ్ ఎక్కడుందో తెలుసు కదా. ఎస్, క్లైమాక్స్ లో అదే బ్రిటిష్ బుల్లెట్ ని స్కాట్ రక్తంతో తడిపేసి స్కాట్ చెప్పి ఆ బుల్లెట్ వాల్యూని పెంచినట్టు చేస్తారు భీమ్ అండ్ రామ్. దెన్ కమ్స్ ద బెస్ట్ ఓపెనింగ్ సీన్ ఇన్ రామ్ చరణ్స్ కెరియర్. జక్కన్న అండ్ టీమ్ ఇది పుల్ ఆఫ్ చేయడం కూడా చాలా అంటే చాలా పెద్ద విషయమే. ఎందుకు బెస్ట్ అన్నాననేది క్లియర్ గా డిస్కస్ చేద్దాం. రామరాజు ఫైట్ కన్సీవ్ చేసిన కాన్సెప్ట్ ఒక ఫ్లోయింగ్ వాటర్లో గీత గీస్తే అలా సెపరేట్ అయ్యి మళ్ళీ కలుస్తుంది. బేసిక్గా ఒక సముద్రంలో వేవ్లా మూవ్ అవుతారు జనం, అలా కంపోజ్ చేశారు ఫైట్ మాస్టర్. కెమెరా పట్టుకొని ఆ క్రౌడ్ మధ్యలోనే షూట్ చేసేవారు కూడా ఉన్నారు. అంత ఇమర్సివ్ గా ఉంటుంది ఆ ఫైట్. మూవీ చూసిన ఎవరికైనా తెలుసు రామరాజు క్యారెక్టర్లో ఎన్ని లేయర్స్ ఉన్నాయని. అండ్ ఈ ఇంట్రో సీన్ కూడా ఒక పర్పస్ సర్వ్ చేస్తుంది. ఇంట్రో సీన్ పెట్టాలని పెట్టడం కాకుండా సబ్ టెక్స్ట్ లో చాలా విషయాల్ని చెప్తున్నారు జక్కన్న అండ్ ఎస్పెషల్లీ కీరవాణి గారు. మామూలుగా మూవీస్ లో హీరో ఎవరైనా గుంపుని కొడితే వాళ్ళకి ఒంటి మీద 1-2 గీతలు కూడా పడవు, బట్ హీరో ల్యాండ్స్ మెనీ పంచెస్. అండ్ హీరోకి సులువుగా ఉంటుంది అని గూన్స్ కూడా ఒకరి తర్వాత ఒకరు వస్తూ ఉంటారు. అది గమనించారా? ఇది మనకి మోస్ట్ యూస్ ట్రోప్ అండ్ అది తప్పని కూడా అనట్లేదు. దట్స్ జస్ట్ హౌ కమర్షియల్ సినిమా ఫైట్స్ ఆర్. కానీ ఈ మూవీలో మనం ఎంతో మందిని చూస్తాం, వాళ్ళందరూ రామరాజు మీద పడిపోతూ ఉంటారు. ఎంత కొట్టినా తన లక్ష్యాన్నే చూస్తూ ఉంటాడు, పట్టుకొని తీసుకొచ్చే వరకు పట్టు వదలడు. మైండ్ లో ఉండే వాయిస్ కూడా అదే. ఆ ఆఫీసర్ చెప్పిన బ్రింగ్ హిమ్ టు మీ అని బ్యాక్గ్రౌండ్ లో బీజియం అలా ప్లే అవుతూ ఉంటుంది. ఇక్కడ రామరాజు చేసే ఫైట్స్ అండ్ యాక్షన్స్ మూవీలో మేజర్ పార్ట్ కి లింక్ అయి ఉంటాయి. మొదటిది ఏంటంటే
అంటే బ్రిటిష్ వాళ్ళ నమ్మకం పొందడానికి. ఒక డ్యూటీ బౌండ్ ఆఫీసర్ లాగా రామ్ ఎంత దూరమైనా వెళ్తాడు, ప్రాణాలకి తెగించి చెప్పిన పని పూర్తి చేస్తాడు. 1000 మంది ఉన్న చేతిలో ఉండే లాఠీతో వాళ్ళని ఎదుర్కొంటూ లక్ష్యం వైపు వెళ్తాడు. గమనించి చూడండి, ఈ ఫైట్లో కాళ్ళతో ఎక్కువగా ఎవరిని కొట్టడు రామరాజు. దాదాపు మొత్తం ఫైట్ తన చేతులతో లాఠీతోనే చేస్తాడు. ఇంకా అక్కడ ఉండే ఆ వుడెన్ టవర్ని కూడా ఎక్కేస్తాడు చాలా ఈజీగా. ఇవన్నీ మనం సెకండ్ హాఫ్లో చూడబోయే జైల్ ఎస్కేప్ సీన్కి ఫోర్ షాడోయింగ్ అనమాట. రామరాజుకి అప్పర్ బాడీ చాలా బలంగా ఫిట్గా ఉంటుంది. అది ఈ ఫైట్లో చూపిస్తున్నారు ఎస్ఎస్ఆర్. అందుకే భీమ్ ఫర్ రామ్ బర్త్డే టీజర్లో ఉండే ఆ షార్ట్స్ కూడా అన్ని అప్పర్ బాడీ పైనే ఉంటాయి. ఒక ఆడియన్స్ సబ్ కాన్షియస్ ని ప్రిపేర్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. హీరోస్ కి సూపర్ హ్యూమన్ స్ట్రెంత్ ఉందని మొదటి నుండే చూపిస్తారు. ఇది ముందే నమ్మకపోతే క్రూషియల్ సీన్స్ లో అలాంటి ఫైట్స్ వచ్చినప్పుడు డిస్కనెక్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ. ఎండ్ లో అందుకే రామరాజు కాల్ ఇంజర్ అయినా మెడిసిన్ పెట్టగానే వెంటనే రికవర్ అయ్యాడనే లాజిక్ మనం నమ్మేస్తాం. ఇట్స్ బికాస్ తన పెయిన్ ఎండ్యూరెన్స్ ఎక్కువ అనేది ఓపెనింగ్ అప్పుడే చాలా బాగా ఎస్టాబ్లిష్ చేశారు. ఇక్కడ రామరాజు ప్రొటెస్టర్ ని పట్టుకునే వరకు బీజిఎం ఒకలా ఉంటుంది. ప్రొటెస్ట్ చేసి అతన్ని పట్టుకోగానే సాడ్ బీజిఎం ప్లే అవుతుంది. ఫస్ట్ అంతా రౌజింగ్ ఫైర్ థీమ్ బీజిఎం అతని హీరోయిక్స్ ని ఎలివేట్ చేస్తేలా ఉంటాయి. కానీ సాడ్ ఎందుకు అవుతాయో తెలుసా? ఎందుకంటే బ్రిటిషర్స్ కోసం పనిచేస్తూ తన సొంత ఇండియన్స్ ని కొట్టవలసి వస్తుందని రామరాజు పడే బాధకి ప్రతిరూపం ఆ బీజిఎం. ఈ సీక్వెన్స్ మేకింగ్ వల్లనే కాదు, స్టోరీ రైటింగ్ వైజ్ కూడా చాలా బాగుంటుంది. బాహుబలిలో ఎలా అయితే అమరేంద్ర బాహుబలికి మహేంద్ర బాహుబలికి ప్యారలల్స్ ఉంటాయో, కొంచెం అలాంటి ప్యారలలే ఇక్కడ కూడా ఒకటి ఉంది. రామరాజు వాళ్ళ నాన్న బ్రిటిషర్స్ కి అగెన్స్ట్ గా వెళ్తాడు, బట్ ఫస్ట్ టైం తను కూడా వాళ్ళలో సోల్జర్ లాగా పనిచేస్తాడు. రామరాజు కూడా అదే స్టేజ్లో ఉన్నాడు. సో ఆ కాన్ఫ్లిక్ట్ ఫ్లిప్ని చాలా బ్యూటిఫుల్గా తెరకెక్కించారు. ఆ కాన్ఫ్లిక్టింగ్ ఐడియాలజీస్ బట్ సేమ్ షాట్స్ ఎలా పెట్టారో మీరు ఇక్కడ చూడండి. అండ్ రామరాజు దెబ్బలు తిన్నా దాటి వచ్చాడని హీరోయిక్ బీజిఎం ప్లే చేస్తారు. అండ్ హోల్ ద లైన్ అండ్ స్టార్టింగ్లో అంటారు కదా, దెబ్బలు వాష్ చేసుకొని మళ్ళీ అదే లైన్లో నించోగానే జనాలు వెనక్కి తగ్గుతారు. దట్ సో ఫార్ ద బెస్ట్ ఎలివేషన్. హీరోని ఇలా నెగిటివ్గా చూపించి హీరోని రామ్ చరణ్ అని కూడా మనకి అనిపించారు. జస్ట్ క్యారెక్టర్ అనే ఫీల్ ఈ పాటికే వచ్చేస్తుంది. హీ స్కేర్స్ మీ మోర్. జక్కన్న మార్క్ ఎలివేషన్. దీనితో రియలిస్టిక్ ఫైట్ సీన్స్ని కూడా జక్కన్న కన్సీవ్ చేసి మనల్ని సాటిస్ఫై చేయగలిగారని ప్రూవ్ చేశారు. ఓవర్ ద టాప్ సీక్వెన్సెస్ మనకి కొత్తేం కాదు, కానీ ఇలా రియలిస్టిక్ ఫైట్స్తో చేయడమే చాలా గొప్ప. రామరాజు దెబ్బలు వాష్ చేసుకునే షాట్ చూడండి. ఫైర్ అని రాసున్న ఎస్టింగ్విషర్ బకెట్ నుండి వాటర్ స్ప్లాష్ చేసుకుంటాడు. ఇది ఒక చిన్న మైనర్ ఫోర్ షాడోయింగ్ అనొచ్చు. ఫైర్ అండ్ వాటర్ తత్వాలైన రామరాజు అండ్ భీమ్ కలిస్తేనే వాళ్ళు తమ లక్ష్యాన్ని చేరుకుంటారని. ఇక్కడ ఇంకో ఫోర్ షాడోయింగ్ కూడా ఉంది. అతన్ని పట్టుకొని ఆఫీసర్ కాళ్ళపైన పడేస్తాడు రామరాజు, కానీ భీమ్ని మాత్రం మోకాలు కూడా వంచలేకపోతాడు. భీమ్లో ఉండే ఆ సంకల్పాన్ని చూసి తను పాడే పాటతో ఒక రెవల్యూషన్ క్రియేట్ చేయగలిగాడని రామరాజు రియలైజ్ అవ్వడం వల్లనే తన గోల్ నుంచి భీమ్ని సేవ్ చేయాలని ఫస్ట్ మారుతాడు. నెక్స్ట్ సీన్లో రామరాజుకి ప్రమోషన్ రాకపోతే కోపంతో బ్రిటిష్ డోమ్ వైపు అలా చూస్తాడు అతను. ఇది కూడా ఒక సెటప్ అన్నమాట. ఎందుకో ఎలాగో మీకు మళ్ళీ వీడియోలో తర్వాత చెప్తాను. భీమ్ ఇంట్రో షాట్ ఎంతమందికి నచ్చింది? అసలు ఏం షాట్ అయ్యేది. మెంటల్ ఎక్కిచ్చాడు సెంధిలైతే. దాంతోపాటు క్రీమ్ సర్ బీజిఎం రచ్చ అసలు. ఈ షాట్లో కూడా ఫస్ట్ భీమ్ వాటర్లో రిఫ్లెక్షన్లా కనబడుతుంది, అండ్ తర్వాత తన అసలు రూపం కనబడుతుంది. అంటే భీమ్ నేచర్లో ఎంత లీనమై ఉంటాడని చెప్తున్నారు. ఇలాంటి రిఫ్లెక్షన్ని మనం మళ్ళీ కొమురం భీమ్ సాంగ్లో చూస్తాం. వేట మొదలయ్యే ముందు వాళ్ళు ట్రాప్ ప్రిపేర్ చేస్తారు, అండ్ ఏదో మూలిక కూడా ఉంటుంది. అదే మూలికాన్ని భీమ్ వాడతాడు అండ్ సీన్ ఎండింగ్లో. ఇది కూడా సెటప్పే. ప్రీ ఇంటర్వెల్ సీన్లో రామరాజుని పాము కాటు నుండి భీమ్ కాపాడుతాడు కదా. సో గోండు జాతి వాళ్ళకి మూలికలు ఎలా వాడాలో తెలుసు అని చూపించడానికి ఇక్కడ ఈ షాట్స్ పెట్టారు. అండ్ వీళ్ళు టీమ్గా ఎలా వర్క్ చేస్తారో చూపిస్తున్నారు జక్కన్న. ఇదే టీం వర్క్తో మనకి మోస్ట్ ఐకానిక్ ఇంటర్వెల్ బ్యాంగ్ ఇస్తారు కదా. మరి ముందు వుల్ఫ్ అన్నాక భీమ్ అంత భయపడడు, కానీ పులిని సెన్స్ చేసి ఫుట్ మార్క్స్ చూడగానే ఒక భయం చూడొచ్చు. ఎలా అయినా బతకాలని ఫైట్ చేస్తాడు. ఈ మిక్స్ ఆఫ్ ఎమోషన్స్ మూవీ అంతా ఉంటాయి. ఏ షాట్ తీసుకున్న క్యారెక్టర్ ఫేస్లో 2-3 ఎమోషన్స్ ఖచ్చితంగా ఉంటాయి. ఎన్టీఆర్ది ఒక షాట్లో లిటరలీ 5 ఎమోషన్స్ ఒకేసారి కనబడతాయి. అదేంటో చెప్తా అన్నట్టు చెప్పడం మర్చిపోయా. మూవీలో ఎక్కడ యంగ్ టైగర్ ఎన్టీఆర్ అండ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అని నేమ్స్ పడవు. ఎందుకంటే వాళ్ళని మనం భీమ్ అండ్ రామరాజుగానే చూడాలని ఇంటెన్షన్. అలానే బాహుబలిలో కూడా రెబెల్ స్టార్ ప్రభాస్ అని పడదు. జక్కన్న తను రాసుకున్న క్యారెక్టర్స్కి ఇచ్చే వాల్యూ ఇది. కమింగ్ బ్యాక్, పులి వుల్ఫ్ని కొట్టేసి బ్లడ్ ట్రైల్ వల్ల భీమ్ని హంట్ చేస్తుంది. భీమ్ హోల్డ్ చేసిన ట్రాప్ అనేది తెగిపోతుంది. ఈ సీన్లో భీమ్ లెగ్స్ ఎంత స్ట్రాంగ్ అనేది మనకి సబ్కాన్షియస్గా ప్రిపేర్ చేస్తారు, అండ్ ఇట్ సర్వ్స్ ద స్టోరీ టూ. పులి మూవీలో ఎంత క్రూషియలో మీకు తెలుసు కదా. ఫైర్ చాప్టర్లో ఎలా అయితే రామరాజు అప్పర్ బాడీ పైన ఫోకస్ ఉంటుందో, అలాగే వాటర్ చాప్టర్లో ఫోకస్ మొత్తం భీమ్ లోవర్ బాడీ పైన ఉంటుంది. అతను ఎంత ఫాస్ట్గా పరిగెట్టగలడనేది చాలా క్లియర్గా ఎస్టాబ్లిష్ చేశారు ఎస్ఎస్ రాజమౌళి.
అండ్ ఈ షాట్ అయితే చూడండి, తన థైస్ ఎలా ఉంటాయో అసలు రాళ్ళలా ఉంటాయి. ఇలా లోవర్ బాడీ షాట్స్ పెట్టడం కూడా అదే కారణం. సెకండ్ హాఫ్లో వచ్చే ఆ జైల్ సీన్లో భీమ్ లోవర్ బాడీ అండ్ రామరాజు అప్పర్ బాడీ సహకారం వల్లనే అక్కడి నుండి తప్పించుకుంటారు. అండ్ రామరాజు ఫర్ భీమ్ బర్త్డే టీజర్లో కూడా భీమ్ లెగ్స్ థై షాట్స్ ఉంటాయి చాలా వరకు. సేమ్ రీజన్ అనమాట. జంగు మత్తు మందు కొట్టడం అనుకుంటాడు కానీ కొట్టలేడు. ఇది ఒక షాట్లో అలా వెళ్ళిపోద్ది, కానీ భీమ్ ఆ గ్యాప్లో తీసుకొని కొడతాడు. కొట్టే వరకు ఒక హై పంపింగ్ బీజిఎం వస్తే ఆ మత్తు మందు పడగానే సాడ్ బీజిఎం వస్తుంది. దాట్స్ హౌ ప్యూర్ భీమ్ ఇస్. తన లక్ష్యం కోసం ఒక మూగ జీవిని బాధిస్తున్నాననే ఎమోషన్ బీజిఎంలో కన్వే అవుతుంది. అని పులి లేకుండానే ఆ ఎమోషన్ చాలా బాగా పోర్ట్రే చేశారు ఎన్టీఆర్. ఇక్కడ భీమ్ ఇంటర్వెల్కి కేవలం తెచ్చేది ఒక పులిని కాదు, దాదాపు 6 నెలలు తన డిస్గైస్లో ఉండి చాలా యానిమల్స్ని పట్టుకుంటాడు. భీమ్ ఈజ్ ఆబ్వియస్లీ ఆ మిక్స్ ఆఫ్ భీమ్ అండ్ హనుమాన్. కల్మషం లేని మనసు, తింటంటే ఇష్టం, అన్ఫర్గివబుల్ నేచర్, క్రోధం, ఇలా ఇవన్నీ. ఇంకా హనుమాన్ది ఎక్కడ యూజ్ చేస్తారో టువర్డ్స్ ది ఎండ్లో మీకు చెప్తాను. సినిమాలో భీమ్ ఫస్ట్ డైలాగ్ మళ్ళీ గురించి ఉంటే, రామరాజు మొదటి డైలాగ్ డూ యూ వాంట్ హిమ్ డెడ్ ఆర్ అలైవ్ అని ఉంటుంది. వీటి మీనింగ్ ఏంటంటే ఆ క్యారెక్టర్స్కి ముందుండే టాస్క్స్ వాళ్ళకి ఎంత ఇంపార్టెంట్ అనేది ప్రూవ్ చేస్తున్నాయి. మళ్ళీ దొరికేదాకా భీమ్ ఆగడు, స్పెషల్ ఆఫీసర్ అవ్వాలని రామరాజు ఏమైనా చేస్తాడు. ద పర్ఫెక్ట్ సెటప్ ఫర్ అ ఫిలిం. సినిమా మొదలై 30 నిమిషాలు అవుతుండగా మనకి ఆ ఇన్సైటింగ్ ఇన్సిడెంట్ వస్తుంది. ఇన్సైటింగ్ ఇన్సిడెంట్ అంటే ఏదైనా సంఘటన చోటు చేసుకోవాలి. అది జరగడం వల్ల సినిమాలోని ముఖ్య పాత్రలకి డైరెక్ట్గా ఎఫెక్ట్ అయ్యి కథ ముందుకి సాగుతుందన్నమాట. సో ఇక్కడ అలాంటి ఇన్సిడెంట్ ఆ బ్రిడ్జ్ సీన్. మూవీలో బ్రిడ్జ్ సీన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే రామ్ అండ్ భీమ్ ఫస్ట్ కలిసినప్పుడు చూసారా, జస్ట్ సైన్ లాంగ్వేజ్తోనే పిల్లోడిని ఎలా కాపాడాలో అని సైకిల్ చేసుకుంటారు. ఇదే లాస్ట్లో బ్రిటిష్ ఎంపైర్ని కూల్చే ముందు రామ్ భీమ్కి బైక్ని ఫ్లై చేసి వదిలేమంటాడు. దాని తర్వాత ఫైర్తో బైక్ని కాల్చేసి స్కాట్స్ బ్రిటిష్ ఎంపైర్ని కూల్చేస్తారు. శాస్త్రి గారి మాటల్లో చెప్పినట్టే ఊహించని చిత్ర విచిత్రం. లచ్చు పారిపోయాడు, ఇంకా వాడు దొరకడని రామరాజుతో వాళ్ళ బాబాయ్ అంటాడు. అలాగే పెద్దయ్య భీమ్తో ఇంకా మళ్ళీ దొరకదని అంటాడు. ఇద్దరికీ వాళ్ళ లక్ష్యం ఛేదనలో చాలా పెద్ద అడ్డంకి వచ్చి పడుతుంది. అదే టైంలో ట్రైన్ ఇన్సిడెంట్ అవుతుంది. ఈ యాక్సిడెంట్ అవ్వడం వలన పులికి విల్లుకాడికి దోస్తి కుదురుతుంది. ఇద్దరు రోప్స్ కట్టుకొని బ్రిడ్జ్ పై నుంచి జంప్ చేసే షాట్ ఉంటుంది చూడండి. రామరాజు వాటర్ సైడ్ అండ్ భీమ్ ఫైర్ సైడ్ దూకుతారు. ఈ సీన్ అంత ఐకానిక్ ఎందుకంటే భీమ్ వచ్చేది మల్లి కోసం, రామరాజు వచ్చేది మట్టి కోసం. కానీ ఈ సీన్లో ఏం జరుగుతుంది? రామరాజు ఫస్ట్ వాటర్లో జెండాని తడిపి భీమ్కి అందజేస్తాడు. భీమేమో ఆ పిల్లోడి ఫైర్ నుండి కాపాడి రామరాజుకి అప్పచెప్తాడు. ఇదే కదా సినిమాలోని సబ్ టెక్స్ట్. భీమ్ వచ్చేది చైల్డ్ గురించి, రామరాజు వచ్చేది దేశం గురించి. ఒకరిదొకరు ఎక్స్చేంజ్ చేసుకుంటారు. అది విజువల్గా ఇక్కడే రాజమౌళి పెట్టేశారు. ఇద్దరి క్యారెక్టర్స్కి పెట్టిన మెటఫర్స్ ఫైర్ అండ్ వాటర్ని కూడా ఎక్స్చేంజ్ చేసుకుంటారు ఇక్కడ. మీనింగ్ ఏంటంటే వీళ్ళు ఒకరికొకరు సహాయం చేసుకోకపోతే వాళ్ళ పర్సనల్ గోల్స్ని అచీవ్ చేయలేరని. అండ్ దెన్ కమ్స్ ది ఐకానిక్ హ్యాండ్ షేక్. దీనికి కేవలం ఒక జెస్చర్లా కాకుండా ఒక సింబల్కి ఉండే సిగ్నిఫికెన్స్ తీసుకొచ్చారు ఎస్ఎస్ఆర్. దట్ ఈస్ వై ఇక్కడ టైటిల్ కార్డ్ వేసుకుంటారు. ఇలా కూడా ముందు ఎస్ఎస్ రాజమౌళి ఒక చోట టైటిల్ కార్డ్ వేశారు. గెస్ట్ చేశారా? ఎస్, సై మూవీలో పృథ్వీ అండ్ శశాంక్ హ్యాండ్ షేక్ అయ్యాక వింగ్స్ అండ్ క్లాస్ కలిసిపోయి ఈగిల్స్ అని మారుతుంది. సేమ్ ప్యారలల్ అనమాట. మీకు ఒక ఫన్ ఫ్యాక్ట్ చెప్పాలా? ఇక్కడ కనబడుతున్న ట్రైన్ షాట్స్ అన్నీ మినియేచర్స్ అంట. మినియేచర్స్ అంటే లార్జ్ స్కేల్ ఆబ్జెక్ట్స్వి స్మాలర్ వర్షన్స్ తయారు చేసి క్లోజప్ షాట్స్లో షూట్ చేస్తారు. అవి విజువల్ పారాలాక్స్ వలన పెద్దగా కనబడతాయి. సో అలాంటి మెథడ్ని మన వాళ్ళు చాలా సినిమాల్లో యూజ్ చేశారు. అంజీ, నాని, బాహుబలి, ఇలా ఇంకెన్నో. సో బడ్జెట్కి తగినట్టు ఇక్కడ కూడా ట్రైన్ని మినియేచర్లో చేసి బాంబ్స్ యూజ్ చేసి పేల్ చేశారంట. దోస్తీ సాంగ్ ప్లేస్మెంటే కాదు, లిరిక్స్ కూడా ఆపోజిట్ విజువల్స్ ఇచ్చారు శ్రీకర్ ప్రసాద్. కదిలే కార్ చిచ్చుకి అన్నప్పుడు భీమ్, కసిరే వడగల్లు అన్నప్పుడు రామరాజుని చూపించారు. ముందు నుంచి చెప్తున్నా కదా, ఆ ఫైర్ అండ్ వాటర్ రిలేషన్షిప్ ఎంత క్రూషియల్ అనేది ఈ మాంటేజెస్లో కూడా చూపిస్తున్నారు. రాజీవ్ కనకాల గారు స్టార్టింగ్లో ఒక డైలాగ్ చెప్తారు. గొర్రెలందరూ ఒకే దగ్గర ఉండాలని అనుకుంటారు, ఒక్కరు తప్పిపోయినా విలువెల్లాడిపోతారు, అందుకే వీళ్ళకి ఒక కాపర్ ఉంటాడని. ఇదే దోస్తీ సాంగ్ మాంటేజెస్లో చూడొచ్చు. భీమ్ ఒక దగ్గర గొర్రెపిల్ల బయట ఉంటే తీసుకుంటాడు, అప్పుడు ఆ కాపర్ వాళ్ళని వెనక్కి తరుముతాడు. ఇలా చిన్న చిన్న డీటెయిలింగ్ కూడా చాలా బాగా రాసుకున్నారు రాజమౌళి గారు. దోస్తీ సాంగ్లో భీమ్ మాంసం తీసుకెళ్తూ చూపిస్తారు. లచ్చు ఆ మాంసాన్ని ఎందులోనో వేస్తున్నారని చూపిస్తున్నారు కదా, అది భీమ్ వాళ్ళు ఉంచిన జంతువుల కోసం అన్నమాట. వాటికి ఆహారం కోసం ఆ మాంసం తీసుకెళ్తాడు భీమ్. ఇంకో షాట్లో రామరాజు పడుకొని ఉంటే పక్కనే బుక్లో ఏదో రాసుంటుంది. భీమ్ చదవలేడు కాబట్టి అందులో ఏముందో తనకి అర్థం అవ్వదు. కానీ యాక్చువల్లీ అక్కడ భీమ్ గురించి రాసే ఉంటుంది. రామరాజు గోండు ట్రైబ్ కోసం వెతుకుతున్నట్టు, వాడి జాడ ఇంకా అతనికి దొరకలేదని, సో ఇంకా మిస్సింగ్ లింక్ వల్ల గోండుని పట్టుకోలేకపోతున్నాడని రాసుకుంటాడు రామరాజు.
అక్కడ చుట్టూ ఉన్న బుక్స్ చూసి రామరాజు అంటే ఒక గర్వం ఏర్పడుతుంటుంది భీమ్కి. అందుకే క్లైమాక్స్లో నేను ఏమి ఇవ్వగలను అని అడిగితే చదువు అన్నా అని అంటాడు భీమ్. నెక్స్ట్ వచ్చే లైన్లో తెగిపోద ఏదో క్షణాన్న స్నేహమే దూరమై అన్నప్పుడు ఇలా కంచె మధ్యలో ఫ్రేమ్ చేశారు. బ్యూటిఫుల్ షాట్స్ కదా. రామరాజు చేసే పుల్అప్స్, భీమ్ చేసే స్క్వాట్స్, ఇవి కూడా ఫోర్ షాడోయింగ్. దీనికి ఫోర్ షాడోయింగ్ అనేది తెలుసు కదా. జెనీని బజార్కి తీసుకెళ్లిన సీన్లో మళ్ళీ కోసం అని ఒక గాజు చేసిస్తాడు భీమ్. మళ్ళీ గాజు సింబల్స్ ఒక చోటు మనం గమనించవచ్చు. అదే భీమ్ బాడీ మీద ఉండే టాటూస్ గోండు జాతి వాళ్ళ సింబల్స్గా భావించవచ్చు. భీమే స్వయంగా వచ్చాడని అందుకే మళ్ళీ ఫీల్ అవుతుంది. అది చూడగానే కూడా మళ్ళీ ఆనందంతో జెనీని హక్ చేసుకుంటుంది. అంటే ఇక్కడే జెనీకి భీమ్ అంటే ఒక సాఫ్ట్ కార్నర్ ఏర్పడుతుంది అనుకోవచ్చు. ఎందుకంటే తను బజార్ నుండి ఏం తెచ్చినా మళ్ళీకి నచ్చదు, కానీ గాజు చూడగానే తను పొంగిపోతుంది. పార్టీకి వెళ్లే ముందు భీమ్కి రామరాజు ఒక మేకోవర్ చేస్తాడు, మంచి సూట్ వేసి. ఇది గుర్తుపెట్టుకోండి, స్టోరీలో ప్రతి సెటప్కి పే ఆఫ్ ఉన్నట్టు దీనికి కూడా ఒక ప్యారలల్ ఉంటుంది. ఇక్కడ ఒక ట్రైబల్కి మోడర్న్ అటైర్ ఇచ్చాడు. భీమ్ ఏం ఇచ్చాడో చివరిలో చెప్తా. పార్టీలో వీళ్ళు వేసుకున్న షర్ట్స్ కూడా లైటర్ షేడ్స్ ఆఫ్ రెడ్ ఫైర్ని తలపించేలాగా రామరాజు, అండ్ వాటర్కి దగ్గరలో ఉన్నట్టు లైట్ బ్లూ షేడ్స్లో భీమ్ ఒక షర్ట్ వేసుకుంటాడు. ఈ సాంగ్లో అండర్లయింగ్గా ఒక థీమ్ ఉంటుంది, అదే డార్క్ పీపుల్ని తక్కువగా చేయడం. అందుకే ఆ డ్రమ్స్ ఫస్ట్ కొట్టేది అతనే. అండ్ ఆ బీట్ని జస్ట్ సాంగ్కే యూజ్ చేయలేదు, స్టోరీలో ఒక పర్పస్ కూడా సర్వ్ చేస్తుంది. ఈ మొత్తం సీక్వెన్స్ ఎంత బ్యూటిఫుల్గా రావడానికి ప్రేమ్ రక్షిత్, సాబు సిరిల్, రామరాజమౌళి గారు ఎంతైతే బిహైండ్ ద స్క్రీన్ కష్టపడ్డారో దాన్ని అంతకంటే బ్యూటిఫుల్గా కట్ చేసిన శ్రీకర్ ప్రసాద్ గారికి కూడా మనకు ఒక క్రెడిట్ ఇవ్వాలి. కరెక్ట్ టైం అండ్ ప్లేస్లో ఆయన రియాక్షన్ షాట్స్ పెట్టడం, అండ్ ఎక్కువ స్లో మోషన్ వాడకుండా ఒక ఫ్లోలో వెళ్ళిపోతుంది నాటు సీక్వెన్స్ మొత్తం. అదే కాకుండా రామరాజు ఇంట్రోలో ఎడిటింగ్ కానీ, ఇంటర్వెల్ ఫైట్ అప్పుడు ఎడిటింగ్ కానీ ఫస్ట్ టైం జక్కనతో వర్క్ చేస్తున్నారు. అందుకే ది బెస్ట్ అవుట్పుట్ ఇచ్చారు. నాటు ఎండ్లో కూడా చివరికి భీమే గెలవగలడు. ఎందుకంటే అంతకుముందే చెప్పాను కదా, భీమ్కి చాలా స్ట్రాంగ్ లోవర్ బాడీ ఉంటుందని. కానీ జెనీ రియాక్షన్ చూసి రామరాజు ఆగిపోతాడు. సో భీమ్కి జెనీని దగ్గర చేస్తాడు రామరాజు. అలానే సీత నుంచి దూరంగా ఉన్న రామరాజుని కలపడానికి భీమ్ వెళ్తాడు. మళ్ళొచ్చి తోలకపోతా అని చెప్పిన తర్వాత భీమ్ ఒక పాట పాడతాడు. ఆ లిరిక్స్లో ఉంటుంది, కళ్ళు మూసుకొని ఓపిక పడితే కట్లు దెంపే కాలం వస్తుందని. అది జరగబోయే ఈవెంట్స్కి ఫోర్ షాడోయింగ్. అది కాకుండానే ఇంకో లైన్ కూడా ఉంటుంది, చుట్టూ నిలిసిన రాతి బండల నుండి సెత్తు సిగురుతాకు చూస్తుంది ఇయ్యాల అని. ఆ చిగురుతాకే వచ్చి భీమ్ ముఖం పైన వాలుతుంది కొమరం భీమ్ సాంగ్లో. అంటే గోండ్లకి ఇక్కడ జరిగే అన్యాయాన్ని నేచర్ చూస్తుందని చెప్పడం అన్నమాట. పాము కాటు వేసిన వెంటనే లచ్చుని వదిలేస్తాడు రామరాజు, బతికిపో అని. అది ఎందుకో మళ్ళీ మీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను, గుర్తుపెట్టుకోండి. అండ్ ఇక్కడ హీరోయిక్ బీజియం వేస్తారు ట్రంపెట్స్తో. ఇదే ఇన్స్ట్రుమెంట్ రామరాజుని ఎలివేట్ చేయడానికి వాడతారు, మీరు గమనించారా? భీమ్ని పిలవడానికి రామరాజు చేసే సౌండ్స్ యాక్చువల్లీ చాలా ముందు నుంచే వినిపిస్తుంటాయి. అండ్ ఇక్కడ మోటార్ బండి రావడానికి ఈ సౌండ్స్ కోసం మాట్లాడితే రామరాజు చేసే సౌండ్ వస్తుంది. ప్రాపర్ యూజ్ ఆఫ్ రైటింగ్. సౌండ్ డిజైన్ టీం చాలా బ్రిలియంట్గా వర్క్ చేస్తారని ఇక్కడ తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ సీన్లో ప్యాలెస్ గేట్స్ దగ్గర కొమరం భీమ్లో బ్రీజ్ సౌండ్స్, ఇలా చాలా చోట్ల సూపర్బ్ అవుట్పుట్ ఇచ్చారు. రామాయణంలో ఎలా అయితే లక్ష్మణుడి కోసం ఆంజనేయుడు సంజీవిని తీసుకొస్తాడో, అలానే ఇక్కడ హనుమంతుడిలా భీమ్ రామ్ కోసం సంజీవినిలా పసరమందు పోసి కాపాడతాడు. ఇక్కడ రామాయణంలో రోల్స్ని స్వాప్ చేసిన విషయం మీకు తెలిసిందే, బట్ ఆ సినారియోని ఇక్కడ డ్రామా బిల్డ్ చేయడానికి యూజ్ చేశారు మన జక్కన్న. ఆల్మోస్ట్ అన్ని రాజమౌళి ఫిలిమ్స్లో శివుడి రిఫరెన్సెస్ ఖచ్చితంగా ఉంటుంది. మగధీర, బాహుబలి, మర్యాద రామన్న, అండ్ ఇప్పుడు ఆర్ఆర్ఆర్లో కూడా. రామరాజుని ఇంటికి తీసుకెళ్ళాక బెడ్రూమ్లో వచ్చే సీన్లో అఖ్తర్ తాను ముసల్మాన్ అని వేసుకున్న పరద జరుపుకొని అసలైన రూపం భీమ్ అని చెప్తాడు. ఇక్కడ భీమ్ డిస్గైజ్ తొలగిపోతుందని విజువల్గా చూపించారు. డైలాగ్ ఫినిష్ అయ్యే టైంకి పరదలో ఉన్న భీమ్ బయటికి వస్తాడు. విజువల్ స్టోరీ టెల్లింగ్ యాట్ ఇట్స్ బెస్ట్. ఈ సీన్లో జనని ప్లే అవ్వడం అండ్ తన తండ్రికి ఇచ్చిన మాట గుర్తు చేసుకోవడం వలన ఎంత కష్టమైనా తన స్నేహితుడు భీమ్ని అరెస్ట్ చేయాల్సిందే అని సంకల్పించుకుంటాడు. అండ్ భీమ్ వెళ్ళకముందే విషం పోయిందని చెప్తాడు. అండ్ రామరాజు ఎన్ని అడ్డంకులు వచ్చినా అడ్డు తప్పుకోనని ఇంట్రోలోనే మనం చూసేసాం. దెన్ కమ్స్ ద మోస్ట్ ఐకానిక్ ఇంటర్వెల్ సీక్వెన్స్ ఎవర్. అసలు ఆ ట్రక్లో నుండి అన్ని జంతువులు రావడం అనేది ప్యూర్ జక్కన్న థింగ్స్. 6 నెలలైనా ఢిల్లీ చుట్టూ ఉండే అడవుల్లో జంతువులని పట్టుకుంటున్నారా అనేది చూసాకేం కదా మనకు తెలిసింది. రామరాజు రథం మీద వచ్చే షాట్స్లో గమనించండి, అక్కడ ఒక చిరుత ఇంకొక పులి పోట్లాడుతూ ఉంటాయి.
అంటే నెక్స్ట్ మన పులి భీమ్ ఇంకా చిరుత రామరాజు కూడా పోట్లాడతారని చిన్న మెటఫర్ అన్నమాట. లచ్చు తప్పించుకున్నాక భీమ్తో అంటాడు పోలీసోడు చిరుత లెక్క ఎంబడపడ్డాడని. అలానే ప్యారలల్ గా బాబాయ్ రామ్తో నీడు తొక్కిన తర్వాత పాములు కంటపడవంటాడు. పాము రిఫరెన్స్ అర్థమైందిగా. భీమ్ మీదకి వస్తే పక్కకు విసిరేస్తాడు. అలానే పులిని రామరాజు కొడతాడు. ఫైనలీ ఫైర్ వర్సెస్ వాటర్ ఫేస్ ఆఫ్. ఓపెనింగ్లో ఎస్టాబ్లిష్ చేసినట్టే ఈ ఫైట్ కూడా చాలా రియలిస్టిక్గా ఉంటుంది. రామరాజు రాగానే చారియట్ మేంజ్ నుంచి కిందకు వస్తాడు. అప్పుడు ఒక చక్రం విరిగి సరిగ్గా భీమ్ గుండెల మీదకి తగులుతుంది. ఇక్కడ రామరాజు నెక్స్ట్ చేసేది కూడా భీమ్ హార్ట్ బ్రేక్ చేసే పనులే. అండ్ షూట్ టైంలో ఆర్సీ ఇంకా ఎన్టీఆర్ ఒకరినొకరు నిజంగా కొట్టేసుకున్నారంట. ఇక్కడ పులిని రామరాజు చాలా ఈజీగా కొట్టేస్తాడని చాలామంది అన్నారు. కానీ అతను బేర్ హ్యాండ్స్తో కొట్టలేదు కదా, ఏదో వెపన్తో కొట్టాడు. అండ్ ఎన్ని ఇంటర్వ్యూస్లో విజేంద్ర ప్రసాద్ గారు చెప్పినట్టే ఇద్దరికీ బ్యాలెన్సింగ్ చేయడం. ఓపెనింగ్లో భీమ్కి పులితో ఫైట్ అయితే ఇక్కడ రామరాజుకి ఒక షాట్ అనమాట. అండ్ ఇక్కడ వెపన్కి ఫైర్ ఉంటుంది. రామరాజు ఫైర్తో కొట్టాడు కాబట్టే పులి ఇంజర్ అవుతుంది. అండ్ ఆ ఫైర్ని చూసి అవి బెదిరిపోయి అందరి మీద అటాక్ కూడా చేస్తాయి. ఈ సీక్వెన్స్లో యానిమల్స్ ఓన్లీ బ్రిటిషర్స్నే కాదు, మన మెయిన్ లీడ్స్ని కూడా అటాక్ చేస్తాయి. అండ్ ఆ కేఓస్ని కొరియోగ్రాఫ్ చేయడంలో దిట్టా అయిపోయారు జక్కన్న. యూజువల్లీ ఏదైనా సీన్ అయితే ఆల్మోస్ట్ అంతా ఒకేలా అవుతుంది స్క్రీన్ మీద, బట్ కేయాటిక్గా డిజైన్ చేయడం చాలా కష్టం. ఇక్కడ ముందు రామరాజు లొంగిపో అఖ్తర్ అని అంటాడు. బట్ ఎప్పుడైతే మళ్ళీ చనిపోద్దనే భయం ఉంటుందో అప్పుడు రామరాజు లొంగిపో భీమ్ అంటాడు. అంటే ముందు రామరాజు కేర్ చేయనట్టు ఉంటాడు, బట్ ఎప్పుడైతే భీమ్ని దారుణంగా హర్ట్ చేస్తాడో హీ కాంట్ హోల్డ్ బ్యాక్ హిస్ ఎమోషన్స్, అందుకే భీమ్ అని అంటాడు. కానీ భీమ్ దృష్టిలో జరిగేది వేరు. ప్రాణం కాపాడిన వాడినే ఆపేస్తున్నాడు. అందుకే తను అన్ఫర్గివబుల్గా ఉంటాడు. నేరుగా గుండెల్లో పంజ దింపేస్తాడు. అయినా సరే రామరాజు ఆపేస్తాడు. అది కూడా భీమ్ రక్షగా ఇచ్చిన తాడుతోనే. బిల్డింగ్ డ్రామా. భీమ్ అండ్ రామరాజు మొదటి హ్యాండ్ షేక్ అప్పుడు చేతులు ఎలా ఉంటాయో ఇంటర్వెల్కి వాళ్ళిద్దరి మధ్య కాస్త దూరం ఏర్పడిందని చూపిస్తుంది ఆ రక్షతాడు. అందుకే ఇంటర్వెల్ కార్డు కూడా అదే ఎగ్జాక్ట్ మూమెంట్లో ఆ చేతులని చూపిస్తూ వేశారు జక్కన్న. ఇక్కడ రామరాజు భీమ్ని పట్టించిన అందరూ తనని రాంగ్గా చూడకూడదు, దానికి తగ్గట్టుగా సీత మాంటేజెస్ వేస్తారు. అండ్ ఇక్కడ భీమ్ బాధని ఆన్ ద ఫేస్ చూపించిన రామరాజు పెయిన్ని ఒక షార్ట్లో చెప్పారు. ఎందుకంటే రామరాజు ఏది ఆన్ ద ఫేస్ ఎమోట్ చేయడు, అందుకే తనకి ఒకే ఒక కన్నీటి బొట్టు రక్తంతో పాటు వస్తుంది. భీమ్కి తను చేసిన అన్యాయానికి రక్త కన్నీరు వస్తుందని విజువల్గానే చూపించేశారు. అండ్ చుక్కపడగానే ఆవిరి వస్తుంది. ఇది ఆర్ఆర్ఆర్ బిగినింగ్లో జక్కన చెప్పారు, వాట్ హ్యాపెన్స్ వెన్ ఫైర్ అండ్ వాటర్ మీట్ అని. ఆవిరి ఫామ్ అయ్యి ఒక మూమెంట్ స్టార్ట్ అవుతుందని. దాట్స్ వై ఇంటర్వల్ బ్యాంగ్ ఈజ్ సో ఎమోషనల్ అండ్ ఇట్ ల్యాండ్స్ పర్ఫెక్ట్లీ. అజయ్ దేవగన్ ఫ్లాష్ బ్యాక్ స్టార్ట్ అయ్యాక స్కాట్ మళ్ళీ ఆ బుల్లెట్ స్టోరీ చెప్తాడు కదా, అక్కడ అతను 6 షిల్లింగ్స్ అంటాడు, కానీ స్టార్టింగ్లో 1 పౌండ్ స్టర్లింగ్ అంటాడు. అప్పటికిప్పటికీ వాల్యూ పెరిగింది, టైం గడిచిపోయిందని కంటిన్యూ చూపిస్తున్నారన్నమాట. రామరాజు చిన్నప్పటి నుండే షార్ప్ షూటర్ అని చూపిస్తారు, ఎంత దూరం టార్గెట్ ఉన్నా కూడా కాల్చగలడని. ఫ్లాష్ బ్యాక్లో అది సెటప్ అయితే దానికి పే ఆఫ్ భీమ్ ఇంకా మళ్ళీని తప్పించే సీన్లో ఉంటుంది. వాళ్ళిద్దరి మధ్య నుంచి వెళ్ళాక ఎక్కడో ఉన్న సోల్జర్ని కాలుస్తాడు రామరాజు. అండ్ డ్రామా డ్రామా డ్రామా, ఇదే జక్కన్న స్ట్రాంగ్ జోన్. తను ఎలాంటి జానర్ తీసినా డ్రామా లేకుండా తీయరు. బేసిక్గా ఇద్దరు మంచివాళ్ళు మంచి ఉద్దేశంతో చేసే పోరాటంలో అనుకోని పరిస్థితుల వల్ల కొట్టుకోవాల్సి వస్తుంది. ఇలాంటి సిచ్యువేషన్లో డ్రామా బిల్డ్ చేస్తారు. ట్విస్ట్ ఏం పెట్టుకోరు. ఒకవేళ ట్విస్ట్ ఉన్నా కూడా అవి కథలో ఉన్న పాత్రలకే తప్ప ఆడియన్స్కి కాదు. ఇక్కడ రామరాజు బాగా వెల్ వర్స్డ్. తన రైఫిల్స్ని ముందే ఫాల్టీగా మార్చిన ఒక బ్రిటిషర్ లోడ్ చేయడం చూసి దూరం నుండి చంపేస్తాడు. అండ్ అది భీమ్ వేరేలాగా అర్థం చేసుకొని తనని కొట్టేస్తాడు. ఇక్కడ కూడా మళ్ళీకి హాని తలపెట్టిన భీమ్ ఎందుకు వదిలేస్తాడంటే తనకి కావాల్సింది దక్కేస్తుంది. అండ్ రామరాజు కళ్ళు చూసాక వదిలేస్తాడు. సీతకి రామరాజు లెటర్ రాసే సీన్లో మనకి ఒక రాముడి స్టాచ్యూ చూపిస్తారు. అదే చోటుకి మళ్ళీ క్లైమాక్స్లో కూడా వస్తాం. అక్కడ ఉన్న విల్లు బాణం వాడి బ్రిటిష్ వాళ్ళని చంపుతాడు రామరాజు. ఈ లెటర్లో ఒక మాట అంటాడు రామరాజు, నేను ఎటు వెళ్తున్నానో ఏం చేస్తున్నానో నాకు తెలియట్లేదని. ఒక అయోమయంలో ఉన్నాడని చెప్తాడు. అదే మనం ఫస్ట్ నుంచి ఫైర్ బీజియంలో వింటాం కూడా. ఫైర్కి ఉండే తత్వం కూడా అదే, ఎటైనా వెళ్తుంది, ఎదురొచ్చిన అన్నిటినీ సంహరించేస్తుందని. రామరాజు కూడా ఆఖరికి ప్రాణ స్నేహితుడైన భీమ్ని కూడా అరెస్ట్ చేయాల్సి వస్తుంది. ఆన్ ది అదర్ హ్యాండ్ భీమ్ ఏమో వాటర్ లాగా వెరీ ట్రాన్స్పరెంట్. అడ్డంకులు వస్తే దారి మలుచుకొని లక్ష్యం వైపు పరిగెడుతూనే ఉంటాడు. ఓపెనింగ్లో అనుకోకుండా పులి రావడం కూడా ఇదే చెప్తుంది. అండ్ మోర్ ఓవర్ నీళ్ళంటే జీవనధారం. అందుకే శాస్త్రి గారు దోస్తీలో కూడా ఇలానే రాశారు, ఒక చెయ్యి రక్షణ కోసం అంటే భీమ్, ఒక చెయ్యి మృత్యు విలాసం అంటే రామరాజు అన్నమాట. భీమ్ని పనిష్ చేయాలని స్కాట్ చెప్పే సీన్లో లేడీ స్కాట్ అంటుంది, ఐ వాంట్ టు సీ హిమ్ బ్లీడ్ అని.
శిక్ష వేస్తున్నప్పుడు కూడా దిస్ హార్డ్లీ ఎనీ బ్లడ్, ఐ నీడ్ టు సీ అ పూల్ ఆఫ్ బ్లడ్ అంటుంది. ఇలా రక్తం కోరుకునే లేడీ స్కాట్ చివరికి తన రక్తపు మడుగుల్లో తడుస్తూ చనిపోతుంది. అందుకే తన చివరి షాట్లో బ్లడ్ని చూపిస్తారు. భీమ్ క్యారెక్టర్కి 3 షేడ్స్ ఉంటాయి. కథ మొదలు నుండి తనొక ముస్లింలా ఉంటాడు అండ్ ఆ స్టేజ్లో హీ టేక్స్ అ లాట్ ఆఫ్ పనిష్మెంట్. తర్వాత భీమ్లా మారడం అనుకున్నప్పుడు దొరికిపోయి శిక్ష అనుభవిస్తాడు. అది కూడా ఒక జీసస్ క్రైస్ట్ క్రూసిఫిక్షన్లా పనిష్మెంట్ తీసుకుంటాడు. అండ్ లాస్ట్లో వచ్చే భీమ్లా తన నిజ రూపాన్ని వస్తాడు. భీమ్ మారే ఫేజెస్ని కూడా సాలిడ్గా బిల్డ్ చేసుకున్నారు జక్కన్న. కొమరం భీముడో సెటప్ అండ్ స్టేజింగ్కి మెయిన్ ఇన్స్పిరేషన్ ఎస్ఎస్ఆర్ ఫేవరెట్ అయిన మెల్ గిబ్సన్ ఫిల్మ్ బ్రేవ్ హార్ట్. ఆ సినిమాలో కూడా ఇలాంటి ఒక పవర్ఫుల్ సీన్ ఉంటుంది. ఇందాక చెప్పినట్టే నేచర్ భీమ్ పడే బాధ, అన్యాయాన్ని చూస్తూ ఉంటుంది. అందుకే వాటర్ రిఫ్లెక్షన్ అండ్ లీఫ్ వచ్చి భీమ్ ముఖంపై వాలడం మనం చూస్తాం. దీనికి పే ఆఫ్ ఒక చోటు ఉంది, అదేంటో చెప్తాను, చూస్తూనండి. కొమరం భీముడో పాట భీమ్ తెలుగులో పాడతాడు. కానీ సీన్ స్టార్ట్ అయ్యే ముందు గమనించారా, రామరాజు తెలుగులో జనాలకి అనౌన్స్మెంట్ ఇచ్చినా అక్కడ ఒక ట్రాన్స్లేటర్ మళ్ళీ హిందీలో ట్రాన్స్లేట్ చేస్తాడు, జనాలకి అర్థం అవ్వాలని. అంటే అక్కడ ప్రజలకి తెలుగు అర్థం అవ్వదనే కదా, బికాజ్ ఇట్ ఇస్ ఢిల్లీ. ఇది ఆబ్వియస్ అయినా కూడా భీమ్ తన పాటతో వాళ్ళందరినీ మోటివేట్ చేస్తాడు. భాష ఏదైనా ఎమోషన్ ఒక్కటే అని చూపించారు ఇక్కడ. ఎస్ఎస్ఆర్ గట్టిగా నమ్మిన సూత్రం ఏదైతే ఉందో అది అదే. ఎమోషన్స్ అనేది యూనివర్సల్ అంటారు ఆయన. బాహుబలి అయినా RRR అయినా వరల్డ్ వైడ్ రికగ్నిషన్ పొందాయి. అంత పెద్ద వెయిట్ని కాళ్ళకి కట్టేసిన భీమ్ ఆ ప్రెషర్ తట్టుకుంటాడు. అంటే భీమ్ లోవర్ బాడీ ఎంత స్ట్రాంగో చూపించే సీన్ ఇది కూడా. ఈ సాంగ్ మొత్తంలో చాలామంది భీమ్ గురించి అండ్ ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడారు, విచ్ ఈస్ అబ్సల్యూట్లీ కరెక్ట్. కానీ చాలామంది గమనించింది రామ్ చరణ్స్ పర్ఫార్మెన్స్. అతను తన ప్రాణ స్నేహితుడిని రక్తం వచ్చేలాగా కొడుతున్నాడు, బట్ ఆ బాధపడకుండా బ్రిటిష్ ఆఫీసర్ లాగా పనిచేయాలి. సో ఇంత కష్టమైన ఎమోషన్స్ని చాలా బ్యూటిఫుల్గా క్యారీ చేశారు రామ్ చరణ్. అందుకే కదా రక్తం తుడుచుకుంటూనే కన్నీటిని కూడా తుడుచుకుంటాడు రామరాజు. అండ్ ఈ షాట్, వాట్ ఆ షాట్ అసలు! బాహుబలి ప్యారలల్ కనిపించిందా మీకు ఇక్కడ? ఆ రోజు నైట్ అదే చోటుకి రామరాజు వస్తాడు. అక్కడ చుట్టూ ఉన్న కంచె అనేది రామరాజుకి ఉండే ఐడియాలజికల్ బ్యారియర్కి మెటఫర్ అన్నమాట. అందుకే ఈ షాట్ పెట్టారు. మీనింగ్ ఏంటంటే తను చేసే ఉద్యమంలో ఎవరడ్డొచ్చినా ఏమైనా పర్వాలేదు, తన లక్ష్యం చేరుకుంటే చాలని, తన పోరాటంలో తను తప్ప ఇంకెవరైనా సంహిదలే అని నమ్ముతూ ఉంటాడు అప్పటి వరకు. కానీ భీమ్ని చూశాక తనకు ఒక క్లారిటీ వచ్చిందని చెప్తాడు బాబాయ్తో. ఇంత విలువైన ప్రాణం పోకూడదని భీమ్ని తప్పించే ప్లాన్ వేస్తాడు రామరాజు. తను చేసే ఉద్యమంలో తనకి చావు ఎప్పుడైనా రావచ్చు, అందుకే ఆనందంగా ప్రాణాలు ఇచ్చేస్తా బాబాయ్ అంటాడు. అందుకే పాము కాటేశాక లచ్చుని వెంటనే వదిలేస్తాడు. తను పైకి రూత్లెస్ కాప్ అయినా లోపల తను ఒక సాఫ్ట్ ఇండియనే. అందుకే లచ్చుని ఏం చేయకుండా బతుకు పో అంటాడు. అప్పుడు ఈ షాట్ పెట్టారు, మీనింగ్ రామరాజు ఇస్ వాకింగ్ అవుట్ ఆఫ్ హిస్ బ్యారియర్ విత్ క్లారిటీ అని. ఆ ట్రాప్డ్ మైండ్ సెట్ నుంచి బయటికి వచ్చేస్తున్నాడు అనేలాగా. ఇందాక చెప్పా కదా నేచర్ కూడా పేబ్యాక్ ఇస్తుందని. భీమ్ని తప్పించే సీన్లో రామరాజు వెన్నుకి కొమ్ము గుచ్చుకుంటుంది. రామరాజు భీమ్కి పొడిచిన వెన్నుపోటుకి ఇది ప్రతీకారం అన్నమాట. కానీ ఈసారి నేచర్ ఈస్ పేయింగ్ బ్యాక్. తన ఐడియాలజీ మార్చుకున్నాడని చూపించడం ఇది. అక్కడ విండోలో నుంచి డైరెక్ట్గా బ్రిటిష్ ప్యాలెస్లో డోమ్ని చూస్తూ ఉంటాడు. వీడియో స్టార్టింగ్లో చెప్పా కదా ఈ బ్రిటిష్ డోమ్ ఇంపార్టెంట్ అని. ఎందుకంటే రామరాజు చెప్తాడు కదా కుంభస్థలాన్ని బద్దలు కొడదామని. ఆ కుంభస్థలం ఈ బ్రిటిష్ ప్యాలెస్ అన్నమాట. రామరాజు అల్టిమేట్ గోల్ కూడా అదే. సీతా మీటింగ్ భీమ్ ఈజ్ ద క్రక్స్ ఆఫ్ ద ఫిల్మ్. ఇక్కడ సీతకి మనం రూట్ చేయాలి, అట్ ద సేమ్ టైం డ్రామా బిల్డ్ అవ్వాలి. అది అంతా ఒక ఫ్రేమ్లో రివీల్ అవ్వగానే ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ వేరే ఉంటుంది. హనుమంతుడులా బయలుదేరతాడు లంకలో ఉన్న రాముడిని సీత దగ్గరికి తీసుకురావడానికి. మామూలుగా రామాయణాన్ని మార్చి చెప్పే ఫిల్మ్ మేకర్స్ని చూసాం. ఎగ్జాంపుల్ రావణ్ మూవీలో రావణ్ కరెక్ట్ అనేలా తీశారు మన మణిరత్నం. ఇక్కడ అలానే జక్కన్న రాముడే లంకలో ఉండిపోతే ఎలా ఉంటుంది అన్నట్టు తీశారు. భీమ్ అండ్ రామ్ ఎస్కేప్ అయ్యే సీక్వెన్స్ డ్రామాకి ప్రాపర్ క్లోజర్ ఇస్తారు. ఇక్కడ షార్ట్ ఫ్రేమింగ్ వాళ్ళ ఇంటర్వెల్కి దెబ్బలాడుకున్నప్పుడు ఉండే ఫ్రేమింగ్లా ఉంటుంది. అండ్ రాముడి విగ్రహం ఏదో సడన్గా వచ్చేసింది అన్నట్టు అనుకోవద్దు. అక్కడి నుంచేగా రామరాజు లెటర్స్ అవే రాసేది. సో భీమ్కి రామరాజు మోడర్న్ మేకోవర్ ఇస్తే రామరాజుకి భీమ్ తన రియల్ మేకోవర్, అదే రాముడిలా మేకోవర్ ఇచ్చారు. ఇదే బ్యూటిఫుల్ బ్యాలెన్స్ ఆర్ పే ఆఫ్ అమాంగ్ క్యారెక్టర్స్. ఇక్కడ రామరాజుదే రివెంజ్. భీమ్కి ఏం కావాలో అది రామరాజు ఇచ్చేశాడు. రామరాజుకి కావాల్సింది ఇద్దామనే భీమ్ వచ్చాడు. సీత భీమ్కి అసలు విషయం చెప్పే సీన్లో అక్కడ ఓన్లీ రాముడు అండ్ సీత విగ్రహాలే ఉంటాయి. బట్ హనుమంతుడు ఎక్కడా ఉండడు. అంటే హనుమంతుడే భీమ్ కాబట్టి. అందుకే అంటాడు కదా సీత రాముడి దగ్గరికి పోవడం కాదు, రాముడినే సీత దగ్గరికి తీసుకొస్తా అని.
అందుకే బ్రిటిష్ ప్యాలెస్ అయినా లంక్ అయినా తగలపెట్టి రాముడిని తోలుకొస్తాడు భీమ్. జైల్ బ్లూ ప్రింట్ జెనీ భీమ్కి అందజేస్తుంది అని ఒక పాసింగ్ షాట్లో మనం చూపిస్తారు. అంటే తను ఇంకా భీమ్ని నమ్ముతుందని మీనింగ్. అందుకే క్లైమాక్స్లో భీమ్తో కలిసిపోతుంది. భీమ్ రామరాజు అన్న సెల్ కనుక్కోవడానికి నాటు ట్యూన్ కొడతాడు కదా. ఎలా కొడతాడు? భూమి దద్దరిల్లేలా కొడతాడు. జీనియస్ కదా. చంద్రబోస్ గారు లిరిక్స్ని ఇక్కడ విజువలైజ్ చేశారు జక్కన్న. తోపంతే. ఇంటర్వెల్ టైంకి వాళ్ళిద్దరి మధ్య విభేదాలు ఉంటాయి, బట్ ఇప్పుడు మళ్ళీ కలిసిపోతారు. అందుకే దట్ ఐకానిక్ హ్యాండ్ షేక్ ఇస్ బ్యాక్. రామాయణంలో హనుమంతుడు రాముడి ఉంగరం సీతకి ఇస్తే, ఇక్కడ సీత దగ్గర ఉన్న లాకెట్ని రాముడి చెంతకి హనుమంతుడు తీసుకొస్తాడు. అండ్ ఇక్కడ మైథాలజీ రిఫరెన్స్ చూడండి. పైన రాముడు బాణాలతో కొడితే రాముడి పర్పస్ని అచీవ్ చేయడానికి హనుమంతుడు ఒక బలశాలి హెల్ప్ చేస్తున్నట్టు. అండ్ వీడియో స్టార్టింగ్ నుండి చెప్తున్నాం కదా, అప్పర్ బాడీ అండ్ లోవర్ బాడీ సెటప్కి ఈ మొత్తం సీక్వెన్స్ ఒక ఫైనల్ పే ఆఫ్. బరక్స్ నుండి అడవుల్లోకి వాళ్ళిద్దరూ వెళ్ళిపోయాక స్కాట్ ఇంకా ట్రూప్స్ని పంపిస్తున్నా అంటాడు. అది కాకుండా డోంట్ షూట్ అంటిల్ యు ఆర్ క్లోజ్ ఇనఫ్ అని అంటాడు. ఇది ఎందుకంటాడు? అదే రీజన్ అబ్బా, బుల్లెట్స్ వేస్ట్ చేయొద్దని. దే ఆర్ కాస్ట్లియర్ దాన్ అన్ ఇండియన్స్ లైఫ్ అని నమ్ముతాడు కాబట్టి. యారోస్తో కొట్టడం, యారోస్కి మంట అంటించుడు కొట్టడం మనం ఎన్నో సినిమాల్లో చూసాం. కానీ యారోస్తో గ్రెనేడ్స్ వేయడం, దిస్ ఇస్ జస్ట్ షోయింగ్ జక్కన్నాస్ జీనియస్. ఈ క్రేజీ ఇమాజినేషన్ వల్లనే జక్కన్న ఈరోజు ఆ స్థాయిలో ఉన్నారు. బ్రిడ్జ్ సీన్లో జెండా తీసుకెళ్లడం, గన్స్లో బ్యారెల్స్, బ్లాక్ చేసిన రోడ్డు పైన చెట్టు పడేలాగా ప్లానింగ్ చేయడం, యారో చివరిలో గ్రెనేడ్స్ పెట్టడం, ఇలా చాలా చోట్ల రామరాజు ఇంటెలెక్ట్ ప్రూవ్ చేసిన సీన్స్ ఉంటాయి. గ్రెనేడ్స్ని ఫస్ట్ పట్టుకోగానే ఎడిట్లో అజయ్ దేవగన్ షాట్ పెడతారు. ఎందుకంటే అలాంటి గ్రెనేడ్స్ వేసుకున్న వాళ్ళ నాన్నని చంపేస్తాడు కదా రామరాజు. ఇప్పుడు ఫైనలీ బ్రిటిషర్స్ పైన వాళ్ళ నాన్న చావుకి ప్రతీకారం తీర్చుకునే అవకాశం వచ్చిందని చూపించడానికి అలా ఎడిట్ చేశారు. రాజీవ్ కనకాల వచ్చినప్పుడు ఆ బ్రిటిష్ ఆఫీసర్ ఆ బో అండ్ ఆరోస్తో బ్రిటిష్ ఎంపైర్ని కూల్చేస్తాడా అని అంటాడు. కానీ లాస్ట్కి అయ్యేది అదే. బండిని మన్నెం తర్వాత తన బో అండ్ ఆరోస్తో కాల్చేసి బ్రిటిష్ ఎంపైర్ని కూల్చేస్తాడు. కుంభస్థలం బద్దలైపోయాక రామరాజు లక్ష్యం ప్రకారం గన్స్ తీసుకొచ్చేస్తాడు భీమ్. రామరాజు భీమ్నే లాస్ట్ ఎందుకు షూట్ చేయమని అంటాడంటే, ఒకరి గోల్ ఇంకొకరు ఎక్స్చేంజ్ చేసుకుంటారు. మళ్ళీ నీ కాపాడింది రామరాజు కాబట్టి షూట్ చేసేవాడు భీమ్ అవుతాడు. రామరాజుకి కావాల్సింది ఇచ్చాడు కాబట్టే భీమ్ రామరాజుకి కావాల్సిన ఆయుధాలు ఇస్తాడు. లాస్ట్లో సన్ నెవర్ సెట్స్ ఆన్ ది బ్రిటిష్ ఎంపైర్ పైన స్కాట్ బ్లడ్ పడటంతో సీన్ ఎండ్ అవుతుంది. అక్కడ యాక్చువల్గా సన్ రైజ్ అయినట్టు చూపిస్తారు, కానీ సన్ రైజ్ అయ్యింది బ్రిటిష్ వాళ్ళ పతనానికి అని సబ్టెక్చువల్ మీనింగ్ అనమాట. చివరిలో జెండా పైన జల్ జంగన్ జమీన్ అని రాసుంటుంది. అది రియాలిటీలో కొమరం భీమ్ గారు కనిపెట్టిన యాంటీ ఎంక్రోచ్మెంట్ అండ్ యాంటీ ఎక్స్‌ప్లాయిటేషన్ మూవ్మెంట్కి స్లోగన్ అనమాట. ఆదిలాబాద్కి తిరిగి వెళ్ళాక కూడా భీమ్ భుజాలపైన రామరాజు ఇచ్చిన గన్ అండ్ చేతిలో పెట్టిన జల్ జంగల్ జమీన్ జెండా ఉంటాయి. భీమ్ ఫైనల్ షాట్ కూడా ఆ జెండాని చూస్తూ ఉంటూ కట్ అవుతుంటుంది. సో జక్కన్న ప్రాపర్గా ఇద్దరిని బ్యాలెన్స్ చేశారా అంటే ఎస్. ఎందుకంటే ఇద్దరి రన్ టైం, ఎలివేషన్స్, డైలాగ్ లెంత్ ఇవన్నీ కాదు, ఎమోషనల్గా బ్యాలెన్స్ చేశారా అంటే ఎస్, పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ చేశారు జక్కన్న. అది ప్రాపర్గా డ్రామా అనే పాయింట్ని యూసి బ్యాలెన్స్ చేశారు. లైక్ మనం వీడియో మొత్తం డిస్కస్ చేసిన పే ఆఫ్స్ అన్నీ ఒక పాత్ర ఇంకో పాత్రకి ఇచ్చుకున్నవే. దిస్ ఇస్ హౌ జక్కన్న అచీవ్డ్ ది ఇంపాసిబుల్ టాస్క్. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఆర్ఆర్ఆర్ ద బెస్ట్. ఈ ఎక్స్ట్రాక్టెడ్ ద బెస్ట్ అవుట్ ఆఫ్ హిస్ హీరోస్. మళ్ళీ గురించి తెలుసుకునే షాట్ చూసారా? భీమ్ ఫేస్లో ఎక్స్ప్రెషన్స్. ముందు షాక్ అవుతాడు, తర్వాత స్ప్లిట్ సెకండ్లో హ్యాపీ అండ్ కలుసుకోలేని ఒక బాధ, తనకి ఎలా ఉంది అనే భయం. ఇవన్నీ ఒక 2-3 సెకండ్స్లో ఫేస్లో అలా ఎమోట్ చేశారు తారక్. ఇది తారక్ అయితే చరణ్కి వేరు. కళ్ళ ముందే తమ్ముడు అమ్మ చనిపోయారు, చేత్తో తనే తన నాన్నని చంపాడు అండ్ హీఈస్ వెరీ వెల్ రెడ్. సో ఎమోషనల్ ఇంటెలిజెన్స్ చాలా ఎక్కువ. అందుకే తను చేసే ప్రతి షాట్లో ఓన్లీ ఐస్తోనే ఎమోట్ చేస్తాడు. అందులో కూడా మొత్తం రివీల్ చేయడు. ఇట్స్ లైక్ హీఈస్ హైడింగ్ అ లాట్ విత్ ఇన్ అన్నట్టు. యాక్టర్ స్ట్రెంగ్స్ని పర్ఫెక్ట్గా యూస్ చేసుకోవాలంటే జక్కన్న తర్వాత ఎవరైనా. ఇంకా జక్కన్న ఈ మూవీ ఒక స్టెప్ ముందుకే వెళ్ళారు. ఎలా అంటారా? మన తెలుగు సినిమా ఫార్మాట్ని యూస్ చేసిన ఒక యూఎస్లో ఉండే ప్రేక్షకుడు చూసిన వాడి అటెన్షన్ని రివార్డ్ చేయగలగటం. బేసిక్ తెలుగు సినిమా ట్రోప్స్ మనకు అలవాటే, సాంగ్స్, ఫైట్స్, ఎమోషన్, సెంటిమెంట్ ఇలా. కానీ అవన్నీ స్టోరీలో ఎంత బాగా జెల్ అవుతాయంటే ఏ ఒక్క సీన్ కానీ షార్ట్ కానీ అన్నెసెసరీ అనిపించదు. నాటు హ్యాజ్ అ మీనింగ్. సో డస్ కొమరం భీముడో. ఫైట్స్ చాలా రియలిస్టిక్గా ఉంటూనే వాళ్ళు సూపర్ హ్యూమన్స్ అని నమ్మించి ఆ క్యారెక్టర్స్కి రూట్ చేసేలా చేశారు. మన ఇండియన్ మూవీలో హాలీవుడ్ స్టాండర్డ్స్ అంటే ఇవే. జక్కన్న ఈజ్ ఎయిమింగ్ అండ్ గ్రోయింగ్ బిగ్గర్ విత్ ఎవ్రీ ఫిల్మ్. దాట్స్ వాట్ హీ హాజ్ ఎక్స్పెరిమెంటెడ్ అండ్ సక్సీడెడ్ విత్. తీసుకున్న రెవల్యూషనరీస్ రియల్ లైఫ్ హీరోసే అయినా వాళ్ళ చుట్టూ ఒక అద్భుతమైన ఫిక్షనల్ స్టోరీ రాసుకొని
వాటి చుట్టూ ఒక ఇంట్రికేట్ వరల్డ్ని బిల్డ్ చేసి ఇండియాస్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందించారు జక్కన్న అండ్ హిస్ టీమ్. ఇంత డెన్స్గా డీటెయిలింగ్ బిల్డ్ చేసి ఎన్నో కోట్లు నిర్మించి మన దేశంలోనే కాదు వెస్ట్లో విపరీతంగా ఆదరణ పొందింది RRR. అందుకనేమో వెస్ట్లో వాళ్ళకి కూడా సహజంగా నచ్చిన ఒక ఇండియన్ సినిమా ఈ రేంజ్లో నచ్చేసింది. అలాంటి సినిమాని బ్రేక్ డౌన్ చేస్తూ ఇన్డెప్త్గా అనలైజ్ చేసిన ఈ వీడియో టీమ్ తైవ్యూ నుంచి గొప్ప సినిమా, ఆ క్యాస్ట్ అండ్ క్రూకి మేము ఇస్తున్న ట్రిబ్యూట్ లాంటిది అనుకోండి. మీకు ఈ వీడియో నచ్చిందా? మేము ఏమైనా పాయింట్స్ మిస్ చేసామని మీకు అనిపిస్తే మాత్రం కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి. ఇలాంటి మరెన్నో బ్రేక్ డౌన్స్తో మేము ముందుంటాం. సో దాట్స్ ద వీడియో గైస్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్. సైనింగ్ ఆఫ్, టీమ్ తైవ్యూ.